హలో అండి. సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఉంటే మనం ఏం ట్రీట్మెంట్స్ చేయాలి? ఐవీఎఫ్ అవసరం పడుతుందా? ఇక్సీ అవసరం పడుతుందా? సో సివియర్ మేల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇన్ ద స్పర్మ్ కౌంట్ ఇస్ లెస్ దెన్ 5 millions per ml, మొటిలిటీ అనేది లెస్ దెన్ 20% అండ్ స్పర్మ్ మార్ఫాలజీ అంటే స్పర్మ్ షేప్స్ లెస్ దెన్ 4%. సో ఇంత సివియర్ గా మేల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తుందా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మనం ఏం చేయాలి? ఇక్సీ. సో ఇక్సీ అంటే ఏంటి? ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? స్పర్మ్ ఇస్ నాట్ ఏబుల్ టు గో రీచ్ ద ఎగ్. అండ్ ఆల్సో ఒకవేళ స్పర్మ్ వెళ్ళి ఎగ్ ని పట్టుకున్నా సరే మార్ఫాలజీ స్పర్మ్ షేప్ బాగోదు కాబట్టి ఆ ఎంబ్రియో అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇక్సీలో మనమే స్పర్మ్ ని మైక్రోస్కోప్ లో ఐడెంటిఫై చేసి గుడ్ మార్ఫలాజికల్ స్పర్మ్ ని మనం ఐడెంటిఫై చేసి ఆ స్పర్మ్ తీసుకెళ్లి ఒక స్పర్మ్ అనేది ఒక ఎగ్ లోకి మనం ఇంజెక్ట్ చేస్తాం. సో దీనివల్ల హెల్దీ స్పర్మ్ ని మనం ఎగ్ లోకి ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి విల్ హ్యావ్ అ గుడ్ సక్సెస్ రేట్స్ ఫర్ very poor parameters with ICSI. Now advanced techniques of poor sperm parameters ఏంటి? TISA and micro-TISA. So micro-TISA and TISA ఎవరికి చేస్తాం? Especially zero sperm count. So ejaculate లో sperm zero ఉండే వాళ్ళకి ఈ advanced techniques లో మనం డైరెక్ట్ గా టెస్టిస్ లోంచి sperm retrieve చేసి egg లోకి ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి the couple can have a biological child even if the sperm count is zero with these advanced techniques. So మన నెక్స్ట్ టాపిక్ లో మనం మేల్ sperm and male health ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో మనం డిస్కస్ చేసుకుందాం.